మార్నింగ్ చిల్డ్రన్, రామానుజన్ అకాడమీ వారి ఆన్లైన్ క్లాసులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చెప్పే టాపిక్ 2013లో జరిగినటువంటి జవహర్ నవోదయ మోడల్ పేపర్లోని అర్థమెటిక్ విభాగం గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకుందాం. లెట్స్ వెల్కమ్. 51 sum, the total number of 2 digits prime numbers in which both the digits are also prime numbers can be. Option 1 2, option 2 3, option 3 4, option 4 5. దీని మీనింగ్ ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ 2 డిజిట్ ప్రైమ్ నెంబర్స్ అంటే మొత్తం 2 డిజిట్ ప్రైమ్ దేని స్టార్ట్ అవుతాయి. 2 డిజిట్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ 11తో స్టార్ట్ అవుతాయి. 11 నుంచి 97 దాకా ఉంటాయి. అవునా? ఈ 2 డిజిట్ ప్రైమ్ నెంబర్స్లోని ఏమడిగారంటే ఆ 2 డిజిట్స్లో కూడా 1s 10s ప్లేస్లో కూడా ప్రైమ్ నెంబర్స్ ఉండాలి. అలాంటి ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయో అడిగారు. చేద్దామా? చూడండి సొల్యూషను. ఇక్కడ 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. ఇవన్నీ కూడా డబుల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్. వీటిలో మనకి 2 డిజిట్స్ అంటే 1s 10s ప్లేస్లోని ప్రైమ్ నెంబర్స్ చూద్దాం. మీరు చూడండి, ఇలా వస్తే ఇక్కడ 1 ఉన్నాయి, అన్నింటిలో 1 ఉన్నాయి కాబట్టి ఇవి 4 కూడా మనం చెప్పినట్టు 2 డిజిట్స్ ప్రైమ్ నెంబర్స్ కాదు. అలాగే చూడండి, ఇక్కడ 2 3 ఉన్నాయి, ఇక్కడ 2 ప్రైమ్ నెంబరే 3 ప్రైమ్ నెంబరే. అలాగే నెక్స్ట్ తీసుకుంటే 37 తీసుకుందాం. 37లో కూడా 3 ప్రైమ్ నెంబరు 7 ప్రైమ్ నెంబరు. ఇది కాదు, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. నెక్స్ట్ 5 3 53. ఇక్కడ 5 ప్రైమ్ నెంబరే 3 ప్రైమ్ నెంబరే. సో ఇది కూడా అవుతుంది. 59 కాదు, 61 కాదు, 67 కాదు, 71 కాదు, 73. ఇక్కడ చూడండి, 7 ప్రైమ్ నెంబరే 3 ప్రైమ్ నెంబరే. సో ఇవేవి కూడా కాదు. మొత్తం మనకి ఎన్ని వచ్చినాయి? ఇక్కడ 1 2 3 4 అంటే 23, 37, 53, 73. ఈ 4 నెంబర్లు కూడా మనకు కావాల్సిన నెంబర్. చూడండి, 2 ప్రైమ్ నెంబర్ 3 ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్ 7 ప్రైమ్ నెంబర్, 5 ప్రైమ్ నెంబర్ 3 ప్రైమ్ నెంబర్, 7 ప్రైమ్ నెంబర్ 3 ప్రైమ్ నెంబర్. సో మనకి అలాంటి నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 4 ఉన్నాయి. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 52nd sum, the least number of square shaped tiles which can be fixed in a room of size 20 meters into 12 meters. Option 1 10, option 2 15, option 3 20, option 4 24. ఇక్కడ చూడండి, మనకు ఒక రూమ్ ఉంది. ఈ రూమ్ నేల ఎలా ఉందంటే రెక్టాంగిల్ షేప్లో ఉంది. ఈ సైజు 20 మీటర్స్ ఏమో లెంగ్త్, 12 మీటర్స్ ఏమో బ్రెడ్త్. దీని లోపల టైల్స్ వేయాలి. ఆ టైల్స్ సైజ్ మ్యాక్సిమం సైజ్ ఉండాలి. సో లీస్ట్ నెంబర్ స్క్వేర్ షేప్ టైల్స్ విచ్ కెన్ బి ఫిక్స్డ్ ఇన్ ఏ రూమ్ సైజ్. దీనిలో ఉండే లీస్ట్ నెంబర్ తక్కువ నెంబర్లో ఉండాలి. అదే తక్కువ సంఖ్యలో ఉండాలి, అంటే తక్కువ టైల్స్ పట్టాలి. అంటే సాధ్యమైనంత పెద్ద టైల్ వేసుకోవాలి. పెద్దది అనగా మనకి ఏం రావాలి? హెచ్సిఎఫ్ జ్ఞాపకం రావాలి, గాసాబా జ్ఞాపకం రావాలి. అంటే దీని వైశాల్యాన్ని, అంటే ఈ రూమ్ యొక్క వైశాల్యాన్ని డివైడ్ చేసే పెద్ద నెంబరు అంటే దీన్ని కూడా అన్నమాట. అప్పుడు ఏం చేయాలి? 20 మీటర్స్ని 12 మీటర్స్ని కూడా డివైడ్ చేసి పెద్ద నెంబర్ అంటే దాన్ని హెచ్సిఎఫ్తో డివైడ్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి సార్, 20 × 12, ఇక్కడ /4, ఇక్కడ కూడా /4. అంటే ఏమవుతుంది? ఇక్కడ 20ని 12 డివైడ్ చేసి పెద్ద నెంబర్ ఇక్కడ హెచ్సిఎఫ్ 4 అవుతుంది. సో 4 1 4, 4 5 20, 4 1 4, 4 3 12, 5 3 15 అవుతున్నాను. అంటే దీని వైశాల్యం అంతా L × B కదా. కాబట్టి మనకు ఫార్ములా A = L × B అంటే 20 × 12 అనమాట. ఈ టైల్ సైజ్ ఏమవ్వాలి? చూడండి, ఇక్కడ 4తో డివైడ్ అవుతుంది. కాబట్టి దీన్ని /4 చేయాలి, దీన్ని /4 చేయాలి. చేస్తే మనకి 5 3 15 అవుతుంది. సో టైల్ సైజ్ ఎన్ని కావాలి? ఆ సైజ్ మనకి 15 పడతాయి అన్నమాట. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇదే లెక్క ఇంకా సింపుల్ చెప్తాను చూడండి. ఈ 20 మీటర్స్ 12 మీటర్స్ లెంగ్త్ పెడుతున్నాయి కదా, దీనిలో టైల్ పెడుతున్నాం అంటే 20 మీటర్స్ × 12 మీటర్స్ కదా.
దీన్ని డివైడ్ చేసి పెద్ద నెంబర్ ఏంటి ఇక్కడ 4/4 అన్నమాట. అంటే 4/4 సైజ్ అయితే ఇది లెంగ్త్ బ్రెడ్త్ కూడా ఆక్రమిస్తుంది. ఆ విధంగా మనం 4/4 సైజ్ ఎన్ని పడతాయి 15 పడతాయి. సో ఆ విధంగా 4/4 అనేది మ్యాక్సిమం సైజు, లీస్ట్ నెంబర్ ఆఫ్ టైల్స్ ఎన్ని 15 పడతాయి. కాబట్టి ఆప్షన్ మనకి 15 ఎక్కడ ఉందో అదే ఆప్షన్ అవుతుంది. 53rd sum, the common multiples of 6 and 8 from 1 to 100. అంటే 1 నుంచి 100 లోపు ఉండే 6 మరియు 8 యొక్క సామాన్య గుణాలు రాయాలి. అవేంటి చూద్దాం. ఆప్షన్ 1 24, 48, ఆప్షన్ 2 24, 36, 48, 72, ఆప్షన్ 3 12, 24, 48, 72, ఆప్షన్ 4 24, 48, 72, 96. ఇక్కడ చూడండి 6 కి 8 కి కామన్ మల్టిపుల్స్ కావాలంటే ఫస్ట్ దీనికి ఎల్సిఎం పెట్టండి. సో 6 కి 8 కి ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం 24. ఎందుకంటే 8 ఎక్కడ చదువుకోవాలి. 8 ఒకట్ల 8, 8 2 16, 8 3 24. 24 చూడండి 6తో కూడా పోతుంది. ఎన్నిసార్లు? 6 4 24. సో ఎల్సిఎం ఎంత అవుతుంది? 24 అవుతుంది. ఈ ఎల్సిఎం తో డివిజిబుల్ అయ్యే నెంబర్సే కామన్ మల్టిపుల్స్ అవుతాయి. అవి ఏంటి? 24, 24 48, 24 72, 24 96. ఎందుకంటే 100 వరకే అడిగాడు కాబట్టి అప్ టు 96 కావాలి. ఈ ఆన్సర్ ఎక్కడ చూడండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. 54th sum. The sum of the greatest 5-digit number and the least 4-digit number formed by the digits 0, 5, 4, 3, 7. No digit is to be repeated. Option 1 78,475, option 2 77,980, option 3 79,375, option 4 61,483. ఇది ఏ విధంగా చేయాలంటే సొల్యూషన్ ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ రాయండి. గ్రేటెస్ట్ ఎలా వస్తుంది? ఈ గ్రేటెస్ట్ 5-digit నెంబర్ అంటే ఇది ఈ నంబర్స్ అన్ని కూడా డిసెండింగ్ ఆర్డర్ రాయాలి. ఎలా వస్తుంది చూడండి. 7 4 3 5 4 3 0 7 5 4 3 0. ఇది గ్రేటెస్ట్ 5-digit నెంబర్. నెక్స్ట్ ఏమన్నా ఇక్కడ లీస్ట్ 4-digit నెంబర్ అన్నమాట. ఇక్కడ లీస్ట్ 4-digit నెంబర్ అన్నమాట కాబట్టి ఇక్కడ ఇచ్చిన డిజిట్స్ 5 digits కానీ మనం 4 digits వాడాలి. అందులో లీస్ట్ కావాలి కాబట్టి మనం ఈ పెద్ద నెంబర్ 7 ఉంది కదా, 7 కాకుండా మిగతా అన్ని కూడా వాడదాం. ఎలా వాడాలి? ఫస్ట్ ఈ 7 కాకుండా చిన్న నెంబర్ ఏది? 0 కాకుండా 3 అవుతుంది. సో 3 ఇక్కడ 1000 ప్లస్ వేసుకోండి, వెంటనే 0 పెట్టుకోండి. దాని తర్వాత పెద్దది 4, దాని తర్వాత పెద్దది 5. ఇక్కడ 7 ఎందుకు యూజ్ చేయలేదంటే మనకి లీస్ట్ 4-digit నెంబర్ కావాలి కాబట్టి 7 పెద్ద అయిపోతుంది కాబట్టి మనం ఇక్కడ 7 తీసుకోలేదు. సో దీని ఏం చేయాలి? ఇక్కడ ఏం అడిగారు కదా, సమ్మా డిఫరెన్సా? అడిగింది సమ్ కాబట్టి ఏం చేయాలి? ఇది కూడా టోటల్ చేయాలి. G ప్లస్ L టోటల్ చేస్తే 5 3 + 4 7 4 + 0 4 5 + 3 8 ఇక్కడ 7 78,475 ఆన్సర్. మరి ఆప్షన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 55 sum. In the product 3,478 into 12 into 26 into 10. The units digit is dash. ఇది చాలా సింపుల్ గా చెప్పొచ్చు. 3478 into 12 into 26 into 10. ఇది నువ్వు కష్టపడి మల్టిప్లై చేయని అవసరం లేదు. చివరిన దేంతో మల్టిప్లై చేస్తున్నాం? 10 తో మల్టిప్లై చేస్తున్నాం. అంటే ఖచ్చితంగా చివరి ఎంత వస్తుంది? 10 తో మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 56 sum. If 426.19 divided by 1.7 is equal to 250.7, then the value of 4,261.9 divided by 170. Option 1 2,507, option 2 250.7, option 3 25.07, option 4 2.507. ఇక్కడ చూడండి మనకి ఇచ్చింది ఏంటి? ఇక్కడ 4261.
ఉంది కదా 9 ఉంది ఇక్కడ పాయింట్ ఎక్కడ ఉంది 1 కి 6 కి మధ్యలో ఉంది డివైడెడ్ బై 1.7 ఈజ్ ఈక్వల్ టు 250.7 దీని నుంచి ఏది రప్పించాలి మనం 4261.9 డివైడెడ్ బై 170 దీని వాల్యూ కూడా ఇంచుమించు 2507 వస్తుంది కానీ పాయింట్స్ తేడా ఉంటుంది చిల్లరని గుర్తుపెట్టుకోండి దీన్ని ఉపయోగించుకొని దీన్ని కట్టవచ్చు కానీ స్టూడెంట్స్ పాయింట్స్ దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి దీన్ని ఎలా పక్కన పెట్టేసి దీన్ని డైరెక్ట్గా చేసేద్దాం ఎలాగో చూడండి ఇక్కడ ఎలా రాయాలి 4261.9 బై 170 దీని ఏం రాయొచ్చు పాయింట్ ఉంది కాబట్టి 4261 పాయింట్ తీసేయండి 99 బై 10 ఎందుకంటే పాయింట్ ఒకటి తీసుకుని బై 10 వేయాలి అగైన్ మళ్ళీ బై 170 ఇది 170 ఏం రాయొచ్చు 170 బై 1 అని రాయొచ్చు సో ఇది ఒక ఫ్రాక్షన్ ఇది ఒక ఫ్రాక్షన్ ఇక్కడ ఏమవుతుంది ఇలా డివైడ్ అయినప్పుడు డినామినేటర్ ఫ్రాక్షన్ తిరగబడుతుంది అంటే లవం హారం అవుతుంది హారం లావ్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది 4261.9 by 10 into 1 by 170. నెక్స్ట్ స్టెప్ ఏంటి డైరెక్ట్ ఫుట్బాల్ చేయొచ్చు 17 పొద్దుల 170 17 చేయండి 17 2 34 ఎంత మిగిలింది 34 అంటే 86 17 5ల 85 మళ్ళీ 1 మిగిలింది 119 17 ఏళ్ళు 0 పెట్టుకోవాలి ఇక్కడ 17 ఏళ్ళు 119 మనకు వచ్చింది 2507 బై 10 10 100 ఇక్కడ ఎన్ని జీరోలు ఉన్నాయి కదా 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్లో 2 తీస్తే పాయింట్ రావాలి అప్పుడు ఎంత వస్తుంది 25.07 సో option 3 right answer 57th sum if A share is 25% more than B then how much percent is B share less than A option 1 25% option 2 20% option 3 30% option 4 12.5% దీని సొల్యూషన్ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ A B అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఏమన్నారు ఇక్కడ ఇఫ్ ఏ షేర్ ఈస్ 25% మోర్ దాన్ బి అన్నారు అంటే బి షేరు 100 రూపాయలు అనుకున్నాం అనుకోండి ఏ షేర్ ఎంత అవుతుంది 125 అవుతుంది అంటే దీనికంటే 25 ఎక్కువ కాబట్టి అయితే ఏమడిగారు ఇక్కడ హౌ మచ్ పర్సెంటేజ్ బి షేర్ లెస్ దాన్ ఏ అంటే ఏమడిగారు ఇక్కడ బి షేరు ఏ కంటే ఎంత పర్సెంట్ తక్కువ అన్నారు అంటే ఎంత తక్కువ ఇక్కడ 25 తక్కువ అంటే 25 బై దేనిలో లెస్ దాన్ ఏ కంటే అన్నాడు కాబట్టి ఏ వాల్యూ కింద వేయాలి 25 బై 125 ఇంటూ 100 25 ఒకట్లు 25 4 4 ఒకట్లు 4 25 ఇది ఈక్వల్ టు 20%. ఇంకా సింపుల్ చెప్పచ్చు చూడండి ఒకసారి చూడండి 20 100 5 25 125 సో 125 100 అంటే 20 ఏంటంటే ఇక్కడ 20% అంటే 25% ఈజ్ ఈక్వల్ టు 20 ఇక్కడ 25 ఎక్కువ 20% ఎక్కువ సో సారీ తక్కువ అంటే ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ 57th sum if A share is 25% more than B then how much percent is B share less than A option 1 25% option 2 20% option 3 30% option 4 12.5% ఇక్కడ చూడండి A B అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ ఏమన్నారు ఇక్కడ A share is 25% more than B B కంటే A 25% ఎక్కువ అంటే పర్సెంట్ అన్నారు కాబట్టి 100 అనుకోండి ఈ B యొక్క షేర్ 100 అనుకోండి అప్పుడు ఇది ఎంత అవుతుంది
100 ప్లస్ 25 అంటే ఎంత ఎక్కువ 125 ఎక్కువ. అయితే బి షేర్ ఏ కంటే ఎంత శాతం తక్కువ అన్నాడు. బి ఎంత ఏ కంటే ఎంత శాతం తక్కువ అదే చూడు ఇక్కడ. హౌ మచ్ పర్సెంటేజ్ బి షేర్ లెస్ దాన్ ఏ. ఎంత తక్కువ మామూలుగా 25 తక్కువ కాబట్టి 25 న్యూమరేటర్ వేసుకోండి. లెస్ దాన్ ఏ అన్నాడు కాబట్టి ఏ కింద వేసుకోవాలి 125. దీన్ని పర్సెంటేజ్ అడిగాడు కాబట్టి ఇంటూ 100. 25 ఒకట్లు 25 5 ఒకట్లు 5 20 100 వచ్చిందంట మనకి 20%. దీని ఇంకా సింపుల్గా చూడండి, బాక్స్లో చెప్తాను చూడండి. ఇలా బాక్స్ తీసుకున్నాం చూడండి. ఇలాగా 5 25 125 అలాగే 5 20 100 అంటే ఇది బి వాల్యూ, ఇది ఏ వాల్యూ. చూడండి 25 ఎక్కువ 20% ఎక్కువ. ఓకే, అలాగే ఏమవుతుంది మనకి ఇక్కడ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. 58 sum, an old sewing machine was purchased for some amount and 124 rupees was spent on its repair. It was then sold for 720 rupees at gain of 20%. The original price of the old sewing machine. Option 1 600 rupees, option 2 576 rupees, option 3 524 rupees, option 4 476 rupees. ఓకే, ఇక్కడ ఏంటంటే 58 సమ్లోని ఒక ఓల్డ్ షోయింగ్ మిషన్ అంటే కుట్టు మిషన్ కొన్నారు. ఎంతకో అమౌంట్ ఇవ్వలేదు, ఎంత కొన్నారు ఇవ్వలేదు. పాత కొని దానిపై 124 రూపీస్ రిపేర్ ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టిన తర్వాత దాన్ని ఎంత అమ్మారు 720 రూపీస్ అమ్మారు. అమ్మితే ఎంత శాతం లాభం వచ్చింది 20% లాభం వచ్చింది. అయితే ఆ ఓల్డ్ షోయింగ్ మిషన్ ఎంత కొన్నారు కనుక్కుందామా. ఫస్ట్ లెక్కలు ఏమి ఇచ్చారు, ఎస్పీ ఇచ్చారు. ఎస్పీ ఆఫ్ షోయింగ్ మిషన్ 720 రూపీస్. గెయిన్ పర్సెంట్ ఎంత, జీ ఫర్ గెయిన్ పర్సెంట్, గెయిన్ అన్న ప్రాఫిట్ అని ఒకటే 20%. మనకి ఏం కావాలి ఇక్కడ, కాస్ట్ ప్రైస్ కావాలి. కాస్ట్ ప్రైస్ అంటే ఇంక్లూడింగ్ రిపేర్ చార్జెస్. కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ఎస్పీ ఇంటూ 100/100 ప్లస్ జీ. సో సిపి ఈక్వల్ టు ఎస్పీ ఇంటూ 100/100 ప్లస్ జీ. సో ఈ ఫార్ములా ప్రకారం మనం కాస్ట్ ప్రైస్ కడదాం. అడిగితే సిపి ఇజ్ ఈక్వల్ టు ఎస్పీ అంటే ఎంత ఇక్కడ 720 రూపీస్. 720 ఇంటూ 100/100 ప్లస్ జీ అంటే 100 ప్లస్ ఎంత లాభం వచ్చింది 20%. 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 720 ఇంటూ 100/120. 0 0 క్యాన్సిల్. 12 ఒకట్లు 12 42 అంటే వచ్చింది ఇక్కడ 6 ఇంటూ 100 600. ఈ 600 ఏంటి ఒరిజినల్ ప్రైస్ కాదు, ఇది రిపేర్తో కలిపి 600. దీనిలోంచి రిపేర్ ఛార్జెస్ ఎంత ఉన్నారు ఇక్కడ, ఎంత 124 అన్నారు. దాన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. చేస్తే మనకి ఎంత వస్తుంది 476 వస్తుంది. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. 59 sum, at what rate of interest per annum a sum of 1800 rupees will become 2520 in 5 years. Option 1 4%, option 2 8%, option 3 12%, option 4 20%. నేను సొల్యూషన్ చేద్దాం. వాట్ ఈస్ గివెన్ దేర్, ఏమి ఇచ్చారు లెక్కలో. ఇక మనకి ఇచ్చింది ఒక వ్యక్తి ఎంత అప్పు తీసుకున్నాడు 1800 రూపీస్ అప్పు చేశాడు. వడ్డీతో కలిపి ఎంత అయింది టోటల్గా 2520 అయింది. ఎన్ని సంవత్సరాల్లో, టైం అంటే 5 years. మనకు కావాల్సింది ఐ కావాలి. ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ పి అంటే 2520 మైనస్ 1800. సో మన చేత ఎంత వస్తుంది ఇక్కడ, సబ్ట్రాక్ట్ చేయండి. 2520 మైనస్ 1800 సబ్ట్రాక్ట్ చేస్తే 0 2
628 720 మనకి 720 ఇంట్రెస్ట్ వచ్చింది. సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫార్ములా R is equal to 100I by PT. So 100 into I value 720 by principal amount 1800 into time 5 years. This simplify చేద్దాం. 0 0 cancel. 18 ఒకట్లో 18 40 5 ఒకట్లో 5 వచ్చింది మనకి 8%. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా 8%. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 68 sum 110.88 is divided by 11. The quotient is dash. Option 1 100.80, option 2 10.08, option 3 10.80, option 4 1.08. చూడండి సొల్యూషన్ అది చూద్దాం. 110.88 దేంతో డివైడ్ చేయాలి? దీన్ని 11 తో డివైడ్ చేయాలి. డివైడ్ బై 11. 11 10 110. పైన ఒక డిజిట్ తీసుకోవాలి, సరిపోలేదు కాబట్టి 0 పెట్టుకొని ఇంకోటి తీసుకోవాలి. 11 8 88. సో మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? 10.08. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. చిన్న బ్రేక్ తీసుకుందాం, చిటికలో వచ్చేద్దాం. అందరికీ నమస్కారం. రామానుజన్ అకాడమీ వారి ఆన్లైన్ క్లాసులు వీక్షిస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రామానుజన్ అకాడమీ నర్సీపట్నం తరపున మేము జవహర్ నవోదయ మరియు సైన్స్ స్కూల్ కోచింగ్లు మీకు ఆన్లైన్ ద్వారా ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే మాకు ప్రతి నెలకి 1000 రూపీస్ ఫోన్పే చేసినట్లయితే ప్రతిరోజు మీ ముంగిట్లోకి మీ వాట్సాప్ నెంబర్కి ఒక వీడియో లెసన్తో పాటు స్టడీ మెటీరియల్స్ కూడా వస్తాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆల్ ద బెస్ట్. 61 sum. The sum of the first 7 multiples of 14. 14 యొక్క మొదటి 7 గుణిజాల మొత్తం. ఆప్షన్ 1 308, ఆప్షన్ 2 392, ఆప్షన్ 3 500, ఆప్షన్ 4 504. అంటే 14 యొక్క మొదటి 7 గుణిజాలు అవేంటి? 14, 28, 42, 56, 70, 84, 98. ఇవన్నీ కలిపి వచ్చే టోటల్ 392. ఈ విధంగా మామూలు కలపచ్చు. ఒకవేళ 7 కంటే ఎక్కువ ఇచ్చారనుకోండి అప్పుడు ఖచ్చితంగా మనం ఇలా చేయలేము, ఫార్ములా ఉపయోగించాలి. ఇప్పుడు ఫార్ములా చేద్దాం. దాని ఫార్ములా ఏంటంటే Sn is equal to n/2 a plus l. n అంటే ఎన్ని మల్టిపుల్స్ ఇవి? 7 మల్టిపుల్స్. కాబట్టి S7 అవుతుంది. అంటే 7/2 a అంటే ఫస్ట్ వన్, l ఫర్ లాస్ట్ అంటే 98. దట్ ఈజ్ ఈక్వల్ టు 7/2. ఈ రెండు కలిపితే మనకి ఎంత వస్తుంది? 8 4 14 పక్కన చూడండి. 8 4 12 1 10 11 112. దీన్ని సింప్లిఫై చేద్దాం. 2 1 2 5 10 2 6 12. సో 56 into 7 ఇది 42 4 35 35 4 39. సో 392. ఎక్కువ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించడం చాలా మంచిది. మనకి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 62nd sum. The next line of the number pattern. చూడండి ఇక్కడ 3 9 27 6 36 216 9 81 729. నెక్స్ట్ రో ఏమొస్తుంది చూడాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ కాలం తీసుకుంటే 3 3 3 6 6 3 6 plus 3 9. చూడండి ఇక్కడ ఏంటి 3 కలుపుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి నెక్స్ట్ ఎంత కలపాలి? 3 కలపాలి. 9 plus 3 ఎంత? 12 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా చూడండి 9 9 4 36. సారీ నెక్స్ట్ అంటే ఎలా చేయాలంటే 12 3 9 9 27 6 36 36 9 89. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ 12 వచ్చింది కాబట్టి ఫస్ట్ లైన్ 12 ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 లో ఉంది. మిగతా చూడండి అవసరం ఆటోమేటిక్గా సేమ్ సమ్స్ వస్తాయి. 62nd sum. The next line of the number pattern. చూడండి 3 9 27 6 36 216 9 81 729. అయితే నెక్స్ట్ రో ఏమొస్తుంది చూడాలి. ఇక్కడ చూడండి 3 6 9. ఇక్కడ ఏంటి? ఇక్కడ 3 1 3
3 2 6, 3 3 9. తర్వాత ఎంత రావాలి? ఇక్కడ 12 రావాలి. మనకి ఫస్ట్ ఆప్షన్లో 12 ఉంది కాబట్టి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ రెండు చూడండి అవసరం లేదు, ఆటోమేటిక్ ఇవి కూడా అవే వస్తాయి. కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ 3 3 9 9 27, 6 36 36 216, 9 9 81 89 729. అలాగే 12 అంటే 12 12లో 184, 112లో 1728. ఈ విధంగా 20 వస్తుంది. ఈ ఫస్ట్ లైన్ చూసుకుంటే సరిపోతుంది, మిగతా రెండు చూడండి అవసరం లేదు. కాబట్టి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 63rd sum. The sum of the digits of a number is subtracted from the number. The resulting number is always divisible by dash. ఇక్కడ మీకు sum of the digits అనగానే గుర్తు రావాలి. sum of all digits ఎక్కడ వస్తుంది? 3 కానీ 9 కానీ ఏదైనా ఒక సంఖ్యలోని అంకెల మొత్తము 3 లేక 9 నుంచి భాగించబడితే ఇచ్చిన సంఖ్య కూడా 3 కమ 9 నుంచి భాగించబడుతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనకి ఆప్షన్ 4 అవుతుంది. నేర్చుకుందాం. ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ తీసుకుంటున్నాను, ఏదో ఒక నెంబర్ 237 తీసుకున్నాను అనుకోండి. 237. ఇప్పుడు ఇక్కడ అంకెలని కలపండి. కలిపితే 2 + 3 + 7 కలిపి ఎంత? 12 వచ్చింది. ఈ 12 అనే నెంబర్ని ఈ నెంబర్లో సబ్ట్రాక్ట్ చేద్దాం. చేస్తే 7 నుంచి చూపోతే 5, 3 - 1 2, ఇక్కడ 2. చూడండి ఇది 9 టేబుల్ పోతుంది. ఎలా చెప్పగలిగాను? 2 + 2 4, 4 + 5 9. అలాగే మీరు ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు, మీకు నచ్చే నెంబర్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 121 తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ కలపండి ఎంత? 1 + 2 + 1 కలిపి ఎంత? 4. ఆ 4 దీనిలో తీసేయండి. చేస్తే ఇక్కడ 11 నుంచి 4 పోతే ఎంత? 7. ఇక్కడ ఎంత ఉంటుంది? 1 1 117. 1 + 1 2, 2 + 7 9. చూస్తే ఇక్కడ కూడా 9 వచ్చింది. కాబట్టి ఏదైనా సంఖ్యలోని అంకెల మొత్తాన్ని అదే సంఖ్య నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే, తీసివేస్తే వచ్చే సంఖ్య 9 చేత భాగించబడుతుంది లేదా 3 చేత భాగించబడుతుంది. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. 64th sum. Sum of 1.002, 1.02, 1.2 and 12.0. ఈ డెసిమల్ ఫ్రాక్షన్ కలిపితే ఆన్సర్ ఎంత వస్తుంది? ఆప్షన్ 1 15.222, ఆప్షన్ 2 15.202, ఆప్షన్ 3 15.220, ఆప్షన్ 4 15.022. సో ఇది ఫస్ట్ ఏం చేయాలి? దశాంశ స్థానాల ప్రకారం వేసుకోవాలి, డెసిమల్ ప్లేస్ వాల్యూస్ ప్రకారం వేసుకోవాలి. అంటే చూడండి, పాయింట్ అనగా పాయింట్ రావాలి. 1.002, 1.02, 1.2, 12.0. దీన్ని టోటల్ చేయండి. ఇదంతా 2 వస్తుంది. ఇక్కడ 2 2, ఇక్కడ 5 1, 15.222. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 65 sum. The perimeter of square and rectangle are equal. The length of rectangle is 2 meters longer than the side of square. If the area of square is 100 meter squares, then the area of rectangle. Option 1 100 meter square, option 2 96 meter square, option 3 80 meter square, option 4 72 meter square. సో ఇది ఏంటంటే ఒక స్క్వేర్ ఉంది, అలాగే ఒక రెక్టాంగిల్ కూడా ఉంది. ఇక్కడ మనకేం దీని ఏరియా ఇచ్చారు, ఎంత ఇచ్చారు? 100 మీటర్ స్క్వేర్ ఇచ్చారు. అప్పుడు సైడ్ ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఎందుకంటే సైడ్ ఇంటి సైడ్ కాబట్టి ఏరియా ఆఫ్ స్క్వేర్ కాబట్టి సైడ్ ఇంటి సైడ్ కాబట్టి 10 10 = 100 మీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చారంటే దీని లెంగ్త్ ఈ సైడ్ కంటే 2 ఎక్కువ అట. అప్పుడు ఎంత అవుతుంది? 10 + 2 12 మీటర్స్ అవుతుంది. ఇక్కడ మనకి బ్రెడ్త్ తెలియదు, కానీ ఒకటి తెలుసు. ఏం తెలుసు? రెండింటి పెరిమీటర్స్ ఈక్వల్. అంటే పెరిమీటర్ ఫార్మ్ ఏంటి? 4 × సైడ్ అంటే 4 × 10 = 40 మీటర్స్. అలాగే దీని పెరిమీటర్ ఎంత? 2 L + B ఫార్ములా దీని పెరిమీటర్ కూడా సేమ్ 40 అవుతుంది, = 40. సో 2 × L వాల్యూ 12, 12 + B
is equal to 40. Next step, 12 plus b is equal to 40 by 2. ఇక్కడ చూడండి 12 plus b ని 2 మల్టిప్లై చేస్తుంది, అటే డివైడ్ చేస్తుంది. 2 1లో 2 20. సో 12 plus b is equal to 20. b is equal to 20 minus 12 is equal to 8. This is breadth. మనకి ఏరియా కావాలి కాబట్టి ఏరియా a is equal to l into b. అంటే లెంగ్త్ ఏమో 12, బ్రెడ్త్ 8 కాబట్టి 12 8 96 square meters. This is area of rectangle. Option 2 right answer. 66 sum. A train starts at 11 a.m. from a station at a speed of 80 km per hour. At what time will it reach other station 220 km away? Option 1 2:45 a.m. Option 2 2:45 p.m. Option 3 1:45 p.m. Option 4 4 p.m. అంటే చూడండి ఇక్కడ ఒక ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, స్టార్టింగ్ టైం ST మీన్స్ స్టార్టింగ్ టైం అంటే 11 AM, ఉదయం 11 AM స్టార్ట్ అయింది. ఎంత స్పీడ్ వెళ్తుంది, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 80 కిలోమీటర్స్ పర్ అవర్. నెక్స్ట్ మనకి ఏం టైం పడతాయి, ఎన్ని గంటలు చేరుకుని కనుక్కోవాలి. డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 220 కిలోమీటర్స్. ముందు టైం క్యాల్కులేట్ చేయండి. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అంటే 220 by 80. 0 0 క్యాన్సిల్, 2 4 8, 2 11 22. వచ్చిన ఆన్సర్ 11/4. దీన్ని మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్గా మారుతాం. 4తో 11 డివైడ్ చేయండి. 4 2 8. 8 11 ఎందుకు పోతే ఎంత 3. 2 3/4 అవర్స్ అంటే 2 hours 3/4 అంటే 45 minutes. ఎందుకంటే 3/4 ఇంటూ గంటకి 60 నిమిషాలు కాబట్టి ఇంటూ 60. 4 1 4 15. సో 3 15 45 నిమిషాలు. అంటే జర్నీ అవర్స్ ఎంత 2 hours and 45 minutes. 2 hours 45 minutes. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ టైంకి ఈ జర్నీ అవర్స్ కలపాలి. చూడండి స్టార్టింగ్ టైం 11 AM, జర్నీ అవర్స్ 2 hours 45 minutes. కలిపితే మనకి ఎంత వస్తుంది 5 4 11 plus 2 13. 13:45. 13 ఎంత రైల్వే వాళ్ళ ప్రకారం 1:45. మధ్యాహ్నం 1 గంట కాబట్టి దీన్ని PM అంటారు. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 67th sum. 8 men or 12 women can do a piece of work in 20 days. In how many days the same work can be completed by 6 women and 12 men? Option 1 15 days, option 2 13 days, option 3 12 days, option 4 10 days. 8 men or 67 sum. 8 men or 12 women can do a piece of work in 20 days. In how many days the same work can be completed by 6 women and 12 men? Option 1 15 days, option 2 13 days, option 3 12 days, option 4 10 days. 67 sum. 8 men or 12 women can do a piece of work in 20 days. In how many days the same work can be completed by 6 women and 12 men? Option 1 15 days, option 2 13 days, option 3 12 days, option 4 10 days. చూడండి ఇక్కడ men women days. 8 men or 12 women ఎన్ని రోజులు చేస్తారు 20 days పడుతుంది. అలాగే మనకు అడిగింది ఏంటి 12 men 6 women కలిపి ఎన్ని రోజులు చేస్తారు అడిగారు. ఇక్కడ షార్ట్ కట్ చెప్తాను చూడండి, చాలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ మనం ఏం అడిగారు, అడిగింది కింద కాబట్టి ఈ 12 పైన వేసుకోండి. అంటే 12/8 ప్లస్ అండ్ అన్నాడు కాబట్టి, అలాగే 6/12. దీన్ని సింప్లిఫై చేయండి. ఫస్ట్ చూడండి 4 2 8, 4 3 12, 6 1 6 2. ఇది లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి ఇక్కడ మిగిలింది ఇక్కడ 3/2 ప్లస్ 1/2
లైక్ ఫ్రాక్షన్ కాబట్టి ఏమవుతుంది 2 వేసుకోండి 3 + 1 4 2 1 జా 2 2 జా ఇక్కడ మనకి 2 వచ్చిన ఆన్సర్. ఈ 2తో ఏం చేయాలి 20 డేస్ డివైడ్ చేయండి 2 1 జా 2 10 జా మనకు వచ్చింది 10 days. Option 4 right answer. 68th sum. A roof tank has a capacity of 105 liters. It is 3/4 full. 15 liters of water is used from it. The number of extra liters of water needed to fill the tank to its capacity. Option 1 47 liters. Option 2 57 liters. Option 3 37 liters. Option 4 45 liters. అంటే చూడండి సొల్యూషన్. ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది, రూఫ్ ట్యాంక్, ఇంటిపైన ట్యాంక్ ఉంటుంది కదా, ఆ ట్యాంక్ అనమాట. ఈ ట్యాంక్లోని మొత్తం కెపాసిటీ ఎంత ఇందులో 105 లీటర్స్ పడుతుంది. 105 లీటర్స్ వాటర్ పడుతుంది. అయితే ఇందులో 3/5 భాగం ఫుల్ అయి ఉంది. అంటే మొత్తం 3/5 కాబట్టి 5 భాగాలు చేయండి దీన్ని. ఇలా 5 భాగాలు చేశాను. ఇందులో ఏంటి 3 భాగాల వరకు, ఇలాగ 3 భాగాల వరకు ఫుల్ అయింది. అంటే 3 భాగాలు అనేంత మొత్తం 105 లీటర్స్ కాబట్టి 105లో 3/5 ఎంత కనుక్కోవాలి. 5 2 10 5 1 5 23 3 1 3 3 ఇలా మొత్తం 63 లీటర్స్ వరకు ఫిల్ అయింది. ఫిల్ అయింది. అందులో నుంచి మళ్ళీ 15 లీటర్స్ ఆఫ్ వాటర్ యూజ్డ్. 63 15 లీటర్ వాటర్ వాడేసారు కాబట్టి 63 మైనస్ 15 సబ్ట్రాక్ట్ చేద్దాం. 13 అయిపోతే 8 బాగా వేసింది కాబట్టి 5 1 4 48 లీటర్స్ ఉన్నారు. అంటే 15 లీటర్ వాడిన తర్వాత ఎంత అయింది 48 లీటర్స్ ఉంది. ఆ ట్యాంక్ మళ్ళీ పూర్తిగా నిండడానికి ఇంకా ఎంత వాటర్ కావాలండి అడిగారు ఇక్కడ. ఇక్కడ మొత్తం ఈ ట్యాంక్ కెపాసిటీ ఎంత 105 లీటర్స్. 105 లీటర్స్లోని ఎంత వాటర్ కావాలని రిమూవ్ చేయగా 48 లీటర్స్. సబ్ట్రాక్ట్ చేస్తే 7 9 4 పోతే 5 ఇంకా 57 లీటర్స్ వేస్తే ఈ ట్యాంక్ మొత్తం నిండుతుంది. కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 69th sum. If the cost of 5 kg of wheat is 82.50 rupees, then the quantity of wheat which can be purchased for 198 rupees. Option 1 8 kg, option 2 10 kg, option 3 12 kg, option 4 16 kg. అంటే 5 కేజీల గోధుమ ధర 82 రూపాయలు 50 పైసలు. అయితే 198 రూపాయలకి ఎంత బరువు గల గోధుమలు వస్తాయని అడిగారు ఇక్కడ. ఫస్ట్ చూడండి 5 కేజీల వీట్ ధర ఎంత 82.50. అంటే 1 కేజీ ధర తెలియాలి. సో 82.50 బై 5 దీన్ని సింప్లిఫై చేస్తే 5 1 5 3 మిగిలింది. 5 6 30 5 16 80 2 మిగులుతుంది. 5 5 25 16 రూపాయల 50 పైసలు 1 కేజీ ధర. మనం ఎంత డబ్బులు పట్టుకెళ్ళాం 198 రూపాయలు పట్టుకెళ్ళాం. సో 198 రూపీస్కి ఎంత వీట్ వస్తుంది. సో 198 బై 16.50 దీన్ని సింప్లిఫై చేస్తే 198 బై 1650 బై 100 బై 100 ఎందుకు వచ్చింది పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ టైం ఏమవుతుంది 198 ఇంటూ 100 బై ఫ్రాక్షన్ తిరగబడుతుంది 16 50 0 0 క్యాన్సిల్. దీన్ని సింప్లిఫై చేస్తాం. 11 ఎక్కడ పోతుంది 11 1 11 11 5 50 11 1 11 11 88 3 5 15 3 6 18 5 1 5 2. సో 6 ఇళ్ళ 12 కేజీ. సో మనకి 198 రూపీస్కి 12 కేజీస్ వస్తుంది. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 70th sum. The combined scholarship money for Ram and Lata is 210. If Ram's scholarship is 20 more than that of Lata,
The scholarship of Ram is option 1 95, option 2 105, option 3 110, option 4 115. చూడండి, if Ram's scholarship is 20 more than that of Lata. లత కంటే రామ్ స్కాలర్షిప్ 20 ఎక్కువ. కాబట్టి లత స్కాలర్షిప్ ఎక్స్ రూపీస్ అనుకోండి, రామ్ ఏమవుతుంది 20 ఎక్కువ కాబట్టి ఎక్స్ ప్లస్ 20 అవుతుంది. ఇప్పుడు ఇద్దరి కలిపి ఎంత ఇజ్ ఈక్వల్ టు 210 రూపీస్. అప్పుడు ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 210. 2x ఈజ్ ఈక్వల్ టు 210 మైనస్ 20, that is equal to 190. So 2x equal to 190, x is equal to 190 by 2. 2 1 are 2, 2 9 are 18, 1 మిగిలింది, 2 5 are 10, that is equal to 95 rupees. x అంటే ఇక్కడ లత స్కాలర్షిప్ 95. అప్పుడు రామ్ స్కాలర్షిప్ ఏమవుతుంది x ప్లస్ 20 అంటే 20 ఎక్కువ కాబట్టి, సో 95 ప్లస్ 20 దీన్ని యాడ్ చేస్తే 5 9 ప్లస్ 2 11 115. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. 71 సమ్. రమేష్ కి వేరే సబ్జెక్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసాం. ఆ సబ్జెక్ట్ లో వచ్చే మార్క్స్ ఇక్కడ బాల్ గ్రాఫ్ లో ఇచ్చారు. ఇక్కడ ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఎక్స్ అక్షము వై అక్షం. ఇక్కడ ఏమి ఇచ్చారు సబ్జెక్ట్స్ ఇంగ్లీషు, సైన్స్, సోషల్ సైన్స్, మ్యాథమెటిక్స్. ఇవన్నీ మార్క్స్ 20 40 60 80 100. ఇంగ్లీష్ లో నుంచి మార్క్స్ 40 మార్క్స్ వచ్చినాయి, సైన్స్ లో 60 వచ్చినాయి, సోషల్ సైన్స్ లో ఇక్కడ మధ్యలో ఉంది కాబట్టి 30 వచ్చినాయి, మ్యాథ్స్ లో 80 వచ్చినాయి. సో ఇక్కడ ఏమనేది వచ్చిన ద సబ్జెక్ట్ ఇన్ విచ్ రమేష్ స్కోర్ మాక్సిమం మార్క్స్. ఏ సబ్జెక్ట్ లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి? ఇక్కడ ఎక్కువ ఎక్కడ వచ్చినాయి? మ్యాథ్స్ లో వచ్చినాయి. సో ఆప్షన్స్, ఆప్షన్ 1 ఇంగ్లీష్, ఆప్షన్ 2 సైన్స్, ఆప్షన్ 3 సోషల్, ఆప్షన్ 4 మ్యాథ్స్. మ్యాథ్స్ ఎక్కువ కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. 72nd సమ్. ద డిస్టెన్స్ ఫ్రమ్ ఢిల్లీ టు చండీగఢ్ ఈజ్ 220.82 కిలోమీటర్స్. మిస్టర్స్ మీనాక్షి కవర్స్ 120.37 kilometers by car and 45.253 kilometers by scooter and rest by train. How much distance did she cover by train? ఇక్కడ ఢిల్లీ నుంచి చండీగఢ్కి దూరం ఎంత? 220.82 kilometers. అయితే మిస్టర్ మీనాక్షి, శ్రీమతి మీనాక్షి అని ఆవిడ అక్కడ ట్రైన్కి వెళ్ళాలి కాబట్టి ముందుగా కార్లో వెళ్ళింది. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళింది? 120.37 kilometers కార్లో వెళ్ళింది. ఆ తర్వాత 45.253 kilometers స్కూటర్లో వెళ్ళింది. వెళ్ళి ట్రైన్ ఎక్కింది. మిగిలిన జర్నీ అంతా ట్రైన్లో చేసింది. అయితే ట్రైన్ జర్నీ ఎంత అని అడిగింది అనమాట. అంటే ఆప్షన్ 1 55.203 kilometers, ఆప్షన్ 2 55.917 kilometers, ఆప్షన్ 3 55.097 kilometers, ఆప్షన్ 4 55.197 kilometers. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే కార్లో వెళ్ళిన దూరాన్ని స్కూటర్ పైన వెళ్ళిన దూరాన్ని కూడా కలపాలి. కలిపి మొత్తం డిస్టెన్స్ తోటి తీసేస్తే మనకి ట్రైన్ జర్నీ తెలుస్తుంది. కాబట్టి కార్లో వెళ్ళి చూద్దాం. కార్లో జర్నీ ఎంత చేసింది ఇక్కడ చూడండి. ఇక్కడ బై కార్ 120.37 kilometers. అలాగే స్కూటర్ ఎంత వెళ్ళింది ఇక్కడ 45.253 ఈ పైన 0 పెట్టుకోండి. ఈ రెండు టోటల్ చేయండి. అంటే కార్ అండ్ స్కూటర్ యాడ్ చేస్తే 3 1 + 5 12 1 3 + 1 4 4 + 2 6 5 4 + 2 6. ఇది కారు స్కూటర్ కలిపి ఎంత డిస్టెన్స్. మనకి రిమైనింగ్ ట్రైన్ జర్నీ కాబట్టి మొత్తం జర్నీ ఎంత? టోటల్ జర్నీ ఇప్పుడు ఎంత అవుతుంది? ఇది 220.82. వెళ్ళిన జర్నీ ఎంత? స్కూటర్ మీద కార్ మీద 165.623 పైన 0 పెట్టుకోండి. ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఇక్కడ వేసుకోవాలి. సో రిమైనింగ్ జర్నీ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే ఆన్సర్ 55.197 kilometers. ఇది టోటల్ ట్రైన్ జర్నీ. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్.
73rd sum. The pictograph shows the number of apple boxes sold by a trader in 4 days of the week. చూడండి ఇక్కడ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఈ 4 రోజుల్లోని అన్ని యాపిల్ బాక్స్ ఉంది. ఇక్కడ ఒక్కొక్క ట్రయాంగిల్ 15 బాక్స్ అన్నమాట. ఇక్కడ చూడండి మండే 4 బాక్స్ ఉన్నాయి, ట్యూస్డే 2 బాక్స్ ఉన్నాయి, వెన్స్డే 6 బాక్స్ ఉన్నాయి, థర్స్డే 3 బాక్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమడిగారు, ఇఫ్ ద ట్రేడర్ స్టిల్ హ్యాడ్ 25 apple boxes left, then how many apple boxes will he have in the beginning? అంటే స్టార్టింగ్ ఎన్ని యాపిల్ బాక్స్ అని చెప్పాలి. ఆప్షన్ 1 225, ఆప్షన్ 2 250, ఆప్షన్ 3 275, ఆప్షన్ 4 300. అయితే ఫస్ట్ ఇక్కడ అవి ఎన్ని అమ్ముడైనవి 4 రోజుల్లోని ఎన్ని బాక్సుల మీద లెక్కేసుకోవాలి. లెక్కేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 మొత్తం 15 బాక్సెస్, 15 పిక్చర్స్ ఉన్నాయి. 15 అంటే ఒక బాక్స్ ఎంత సమానం, 15కి సమానం. సో 15 15 225 బాక్సెస్. ఇవి అమ్మగా ఇంకెన్ని మిగిలిపోయినాయి, ఇక్కడ ఇంకా 25 యాపిల్ బాక్స్ మిగిలిపోయినాయి. అది కూడా కలపండి. కలిపితే మనకి ఎంత వస్తుంది, 250 వస్తాయి. కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 74th sum. Which of the following is the smallest odd number? 311, 159, 212, 131, 110, 147, 130. It is a simple and silly question. Option 1 147, option 2 131, option 3 113, option 4 110. మనకు డైరెక్ట్గా చెప్పేసి ఆప్షన్ 3 113. 75th sum. A, B, C and D are the 4-digit numbers, each having only once, and in the place shown none of the other digits is known. చూడండి ఏ బి సి అని 4 నెంబర్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఏలోని 1 వేల స్థానంలో 1 పెట్టాం, ఇక్కడ 100 స్థానంలో పెట్టాం, బిలో సిలో 10 స్థానంలో పెట్టాం, డిలో 1 ప్లేస్లో పెట్టాం. అయితే వాట్ కెన్ యూ సే అబౌట్ ఏబిసిడి? డి is the smallest of all, A is the smallest of all, B less than C, A is the greatest of all. ఈ 4 ఏది రైట్ ఆన్సర్ అంటారు. ఇక్కడ మనం ఏం చేద్దాం, 1 ఉన్నాయి కదా, మిగతా రిమైనింగ్ అన్ని కూడా జీరోలు పెట్టుకోండి. ఈ విధంగా జీరోలు పెట్టుకుంటే దీంట్లో అన్నిటికీ చిన్న ఇది డి ఈజ్ ద స్మాలెస్ట్, డి ఈజ్ ద స్మాలెస్ట్. చూడండి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. డి ఈజ్ ద స్మాలెస్ట్ ఆఫ్ 4. 75th sum. A, B, C and D are the 4-digit numbers each having only once. In the place shown none of the other digits is known. What can you say about A, B, C and D? Option 1 D is the smallest of all the 4. 2 A is the smallest of all. Option 3 B less than C. Option 4 A is the greatest of all. ఇక్కడ ఏం చేయాలంటే 1 అలా ఉంచేసి ఏం చేయాలి, మిగతా అన్ని ప్లేస్ కూడా జీరోలు పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇక్కడ చూడండి డి అనేది స్మాలెస్ట్ అయింది, డి ఇస్ ద స్మాలెస్ట్ అయింది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవ్వచ్చు. అలాగే ఏ ఇస్ ద గ్రేటెస్ట్ అయింది, ఆప్షన్ 4 కూడా రైట్ అవ్వచ్చు. సో 1 కానీ 4 కానీ ఏ ఆన్సర్ అయినా రైట్ అవుతుంది. ఓకే చిల్డ్రన్, ఈ విధంగా 2013వ సంవత్సరంలో జరిగినటువంటి జవహర్ నవోదయ మోడల్ పేపర్లోని అథమెటిక్ విభాగాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. ఓకే చిల్డ్రన్, ఈ విధంగా 2013 జవహర్ నవోదయ మోడల్ పేపర్లోని అథమెటిక్ విభాగం సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే మేము రామానుజన్ అకాడమీ ద్వారా ప్రతిరోజు కూడా ఈ ఆన్లైన్ కోచింగ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దీని వరకు మా ఫోన్పే నెంబర్ 9491296226 అనే నెంబర్కి ఎవ్రీ మంత్ 1000 రూపీస్ పే చేసినట్లయితే మీ మొబైల్స్లోకి ప్రతిరోజు ఒక వీడియో లెసన్తో పాటు స్టడీ మెటీరియల్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఆల్ ద బెస్ట్.